అక్షయ్ అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతూ ఉంటాడు. నాన్న, శివాలయంలో సామూహిక వివాహాలు అవుతున్నాయి. అక్కడికి వెళ్ళి మనము ఆ పెళ్ళిళ్ళు చేయాలి అనేత అంటూ ఉంటాడు. ఆ మాటలకి అలా అయితే వాళ్ళకి 25,000 50,000 ఎంతో కొంత డబ్బులు ఇస్తే సరిపోతుంది కదరా, మనం వెళ్ళి చేయాల్సినంత అవసరం ఏంటి, అయినా నీకు అంత ఖాళీ ఎక్కడుంది అనేత అంటూ ఉంటాడు. అలా కాదు నాన్న, అలా ఒక నలుగురికి మనం దగ్గరుండి పెళ్ళిళ్ళు చేసి ఆశీర్వదిస్తే మనకి ఇంటికున్న సమస్యలు పోతాయంట, మన మన ఇంటికున్న పెళ్లి దోషం పోతుందంట అనేత అంటూ ఉంటాడు. మన ఇంటికి పెళ్లి దోషమా? నాకు దోషాల గురించి తెలుసు, కానీ ఈ పెళ్లి దోషం ఏంట్రా, ఎవరు చెప్పారు నీకు పెళ్లి దోషం అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి అమ్మో ఈడు నా పేరు చెప్పేస్తాడో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటుంది అవని వాళ్ళ అత్త. ఇక అది కాదు నాన్న, మన ఇంట్లో ఈ గొడవలన్నిటికీ అదే కారణమని అని అంటూ ఉంటాడు. అసలు ఇది నీకు ఈ విషయం ఎవరు చెప్పారా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి తడబడుతూ అక్షయ్, అమ్మో నాన్న, అమ్మతో మాట్లాడు, అమ్మ పేరు చెప్పానంటే అస్సలు విండు అని చెప్పి నాన్నమ్మ చెప్పింది అనేత అంటూ ఉంటాడు. అవునా, మా అమ్మ చెప్పిందా? నాకన్నా మా అమ్మకి బాగా తెలుసు, నిజమే అయి ఉంటుంది. సరేలే వెళ్ళి చేద్దాం అనేత ఒప్పుకుంటూ ఉంటాడు. సరే నాన్న, థ్యాంక్స్ అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. సరే అయితే రేపు వెళ్ళి వాటికి ఏర్పాట్లు చేస్తాను, చేయమని చెప్తాను అమ్మ వాళ్ళకి అని చెప్పి అంటూ ఉంటాడు. సరే అని అవని వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అక్షయ్ అయితే సరే నాన్న, మంచిది అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అక్షయ్ కూడా.